ప్రకాష్ రాజ్ పనికి మాలిన మాటలు వినిపించి దాని గురించి మనం మాట్లాడదాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎప్పుడైనా సరే దీన్ని విమర్శిస్తూ తనొక హీరోలాగా ఫీల్ అవుతాడు. కానీ ఆర్ఎస్ఎస్ని విమర్శించిన వాళ్ళంతా జీరోలు అయ్యారని, అసలు వాస్తవాలు తెలుసుకోలేక మాట్లాడి నలుగురిలో తలెత్తుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితికి వెళ్ళారని ఈయనకి ఎందుకు అర్థం కావట్లేదో నాకు కావట్లేదు. నిజంగా కూడా దేశ స్వతంత్రం కోసం ఆర్ఎస్ఎస్ పనిచేయకుండా ఉంటే మీరు మాట్లాడండి, తప్పులేదు. ఈరోజు భారతదేశ స్వతంత్రం కోసం పరితపించని ఎవ్వడికి ఈ దేశాన్ని పాలించే హక్కు లేదు. కానీ నిజంగా భారతదేశ స్వతంత్రంలో ఎలాంటి పేరు కోరుకోకుండా, ఎలాంటి గుర్తింపు కోరుకోకుండా, స్వతంత్రంలో మేము పనిచేసాం మాకు పదవులు ఇవ్వండి అని కోరుకోకుండా పనిచేసిన సంస్థల మీద విషం చిమ్ముతూ ఈ దేశాన్ని విభజించే కుట్ర చెయ్యాలని చూస్తే మాత్రం ఊరుకునేదే లేదు.